ఓం నమో వెంకటేశాయ. సో, నా పేరు సూర్యనారాయణ ఆచార్య గురూజీ. ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో, నేను ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, సో, పిల్లలకి చదువులో చాలా ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి. సో, చాలా కొంచెం వీక్‌గా ఉంటారు చదవడానికి. ఎడ్యుకేషన్ ప్రాపర్‌గా లేదు. సో, ఏదైనా ఒకటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. సో, ఎలా వస్తాయి? ఛాలెంజెస్ ఏం ప్రాబ్లమ్స్ వస్తుంది? ఎలా వస్తుంది? ఏ కాంబినేషన్ గ్రహాలు అలా చేపిస్తాయి? సో, దానికి రెమెడీ ఏం చేసుకోవాలి? సో, దానికి తగిన రెమెడీ ఏం చెప్పాలి? ఏం చేయాలి? అండ్ ఇదన్నీ నేను ఈరోజు మీకు ఈ ఒక వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను. సో, చూడండి, మా కస్టమర్స్ ఇప్పుడు చాలామంది చెప్తారు, "గురువుగారు, మాకు పిల్లలు చదువులో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో, 10థ్ వరకు బాగా చదివాడు. తర్వాత ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ బాగా లేదు. బాగా చదవలేదు. చాలా ప్రాబ్లమ్స్ వచ్చింది. తర్వాత కొందరికి డిగ్రీలో బాగా ప్రాబ్లమ్స్ వచ్చింది. బాగా బ్యాక్‌లాగ్స్ ఉండేది. సో, కొందరికి హైయర్ ఎడ్యుకేషన్ పీహెచ్‌డీ లెవెల్‌లో ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. సో, డిగ్రీ వరకు బాగా అన్నీ చదివాడు అండ్ పీహెచ్‌డీ లెవెల్‌లో ప్రాబ్లమ్స్ అవుతుంది" అని చెప్తున్నారు. సో, దీనికన్నీ ఏం రెమెడీ చేయాలి? దీనికి ఏం ఇది ప్రాపర్‌గా ఏం చేస్తే ఇది క్లియర్ అవుతుందని నేను ఈరోజు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, చూడండి, కాలపురుష కాలచక్ర కాలపురుష కుండలిలో 4థ్ హౌస్ అని ఉంది కదా! అంటే లగ్నం నుంచి నాలుగో ఇల్లు. లగ్నం నుంచి నాలుగో ఇంట్లో ఏమవుతుందంటే, అక్కడ ఏమవుతుందంటే రాహు లేదా కుజుడు ఉన్నాడనుకోండి. నాలుగో ఇంట్లో. అక్కడ ఏమవుతుందంటే రాహు, కుజుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంబినేషనే అంగారక దోషం వచ్చేసింది. అండ్ కుజుడు 4థ్ హౌస్‌లో ఉన్నాడు కాబట్టి కుజ దోషం కూడా వచ్చేసింది. సో, బై చాన్స్ అదేదైనా సింహ రాశి అనుకోండి. కుజుడైతే ఇక్కడ కొంచెం బలం అయిపోతాడు, బలం వస్తుంది, కానీ రాహుకి చాలా నెగెటివ్ హౌస్ నాగదోషం కూడా వచ్చేస్తుంది. సో, ఇలా ఉన్నప్పుడు మేమేం చేయాలి? సో, ఇప్పుడు 4థ్ హౌస్‌ని ప్రైమరీ ఎడ్యుకేషన్ అని చెప్తాం పిల్లలది. అంటే ఈ ఎల్‌కేజీ, యూకేజీ నుంచి 10వ క్లాస్ ఒక 10థ్ స్టాండర్డ్ వరకు 4థ్ హౌస్ అనేది చూస్తాం యూజువల్‌గా. సో, ఈ 4థ్ హౌస్ అక్కడి వరకు చూస్తాం కదా! సో, 4థ్ హౌస్‌లో చాలా బాగా ప్లానెట్స్ నెగెటివ్‌గా అక్కడ ఏదైనా ప్లేస్ అయ్యుంటే, అక్కడ ప్రాబ్లమ్స్ అండ్ ఛాలెంజెస్ అవుతూ ఉంటాయి. సో, దీనికేం చేయాలి? ఇప్పుడు 4థ్ హౌస్‌లో రాహు, కుజుడు ఉండిద్ది. అంగారక దోషానికి హోమం చేయాలి. కుజ దో అంగారక హోమం దోషం చేసి, దోషం పరిహారం చేసి, అండ్ నాగదోషానికి ప్రాపర్‌గా సర్ప సంస్కారం, అష్టలైష బలి అనేది చేసుకోవాలి. సో, ఇది చేసినదంతా ఇందుకే సరిపోతుందా? లేదు. సో, దీన్ని చేసిన తర్వాత హయగ్రీవ హోమం అని చేస్తాము, లేదా సరస్వతి హోమం అని చేస్తాము. అది చేపించుకోవాలి. సరస్వతి యంత్రం అని వస్తుంది. ఆ సరస్వతి యంత్రం నా దగ్గర దొరుకుతుంది. మీరు కాల్ చేస్తే దాన్ని సెండ్ చేస్తాను. సో, ఆ సరస్వతి యంత్రాన్ని మీరు పిల్లలకి పిల్లల దగ్గర పెట్టుకోవడం వల్ల, లేదా ధరించడం వల్ల అది చాలా మంచిగా యోగిస్తుంది. వాళ్ళకి ఎడ్యుకేషన్ అన్నీ బాగా సపోర్ట్ చేస్తుందని శాస్త్రం చెప్తుంది. సో, ఇక్కడేమవుతుందంటే ఇలా 4థ్ హౌస్‌లో ఏదైనా నెగెటివ్ గ్రహాలు బాగా అఫ్లెక్ట్ అయ్యుంటే దానికి తగిన రెమెడీ చేస్తే దానికి అప్పుడు పిల్లలు బాగా చదువుకుంటారు. చదువులో మంచి ఒక ఎడ్యుకేషన్ లైఫ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఫిఫ్త్ హౌస్ అంటే ప్రాపర్‌గా మేము ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ హైయర్ ఎడ్యుకేషన్ చెప్తాం. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ హైయర్ ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు ఫిఫ్త్ హౌస్‌లో బాగా గ్రహాలు అఫ్లిక్ట్ అయ్యాయనుకోండి. కొందరు చెప్తారు సెకండ్ ఇయర్ పీయూసీ వరకు బాగా చదివాడు అండ్ డిగ్రీ కొంచెం బాగా వీక్ అయిపోయింది అని చెప్తారు. ఎందుకంటే ఫిఫ్త్ హౌస్‌లో గ్రహాలు వీక్‌గా ఉంటే, ఫిఫ్త్ హౌస్ సేమ్ ఇలాగే క్రూర గ్రహాలు, పాప గ్రహాలు బాగా ఇబ్బందులు పెడుతూ ఉంటే, ఆ మనిషికి బాగా ఎడ్యుకేషన్‌లో అప్స్ అండ్ డౌన్స్ క్రియేట్ అవుతూనే ఉంటాయి. సో, అలా ఉన్నప్పుడు సిట్యుయేషన్‌లో ఏం చేయాలంటే, ఏ గ్రహం ఏ దోషాన్ని చేస్తుంది, దానికి తగిన హోమము అండ్ అక్కడ ఏం దోషాలున్నాయో అది చేసి ప్రాపర్‌గా సరస్వతి అయగ్రీవ హోమాన్ని చేస్తే, వాళ్ళ ఎడ్యుకేషన్స్‌కి మంచి ఒక రిజల్ట్స్ అనేది వస్తుంది. దోషాలనేది పోతాయని శాస్త్రం చెప్తుంది. సో, అలాగే ఇప్పుడు నైన్త్ హౌస్ అనేది తీసుకుంటాం. నైన్త్ హౌస్ అంటే ఫిఫ్త్ హౌస్ నుంచి ఫిఫ్త్ హౌస్ సేమ్ మిర్రర్ రిఫ్లెక్షన్ నైన్త్ హౌస్ అని చెప్తాం. నైన్త్ హౌస్‌లో బాగా ఏదైనా గ్రహాలు అఫ్లిక్షన్ అయిపోతే, ఆళ్ళ హైయర్స్ కొంతమంది నా కస్టమర్‌లు చెప్తూ ఉంటారు, "గురువుగారు, మేము అబ్రాడ్‌కెళ్ళి స్టడీ చేసుకోవాలి, కానీ అవ్వట్లేదు" అని చెప్తారు. అబ్రాడ్‌కెళ్ళొచ్చు. కానీ అక్కడ స్టడీలో చాలా ఇబ్బందులవుతుంటాయి. ఎందుకంటే నైన్త్ హౌస్‌లో బాగా ఇబ్బందులవుతుంటాయి. తొమ్మిదవ స్థానంలో కుండలిలో అక్కడ చాలా గ్రహాలు నెగెటివ్‌గా ఉండి, ఆ గ్రహాలన్నీ ఒకరికొకరు గ్రహాలు కొట్టుకొని, లేదా బాధగా ఉండి, అంటే బాగా బాధని కలిగిస్తూ ఉంటే, ఆ మనిషి హైయర్ ఎడ్యుకేషన్‌కి అబ్రాడ్ ఎళ్ళడానికి అవ్వదు. అండ్ హైయర్ ఎడ్యుకేషన్ కూడా కష్టమవుతుంది. అలాంటి సిట్యుయేషన్‌లో మేము ఏ దోషం అయింది, ఆ దోషానికి తగిన రెమెడీ హోమాలు చేసుకోవాలి. అప్పుడు చాలా పవర్‌ఫుల్‌గా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. చదువులో మంచి ఒక గ్రోత్ వస్తుంది. స్టెబిలిటీ వస్తుంది.
సో, ఈ ఒక రెమెడీస్ అనేది ఫాలో చేయాలి. అండ్ ఇది కాకుండా నేనేం చెప్తానంటే యూజువల్‌గా మీరు చేయడం ఏం చేసుకోవచ్చంటే సరస్వతి మంత్రాన్ని జపించొచ్చు. సరస్వతి గాయత్రి మంత్రాన్ని జపించొచ్చు. రోజుకి రోజు ఒక 108 సార్లు 48 డేస్ వరకు జపిస్తే ఎడ్యుకేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేది తగ్గుతాయి. వాళ్ళకి ఒక రిజల్ట్స్ అనేది మంచి ఒక ఎడ్యుకేషన్ అనేది వస్తాయి. సో, అని చెప్తాను. అంటే అమ్మవారిని బాగా పూజ చేసుకోవాలి. సో, ఏ అమ్మవారైనా అమ్మవారే. సో, ఎడ్యుకేషన్‌లో ప్రాబ్లమ్స్ అవుతుంటాయి. సరస్వతి అమ్మవారు అండ్ ఎస్పెషల్లీ ఏ అమ్మవారినైనా శుక్రవారం రోజు కూడా పూజ చేస్తే ఈ యొక్క దోషం తొలగిపోయి మీకు అన్నీ మంచిదవుతుందని శాస్త్రం చెప్తుంది. సో, ఎడ్యుకేషన్‌కే కొన్ని కాంబినేషన్‌లేమి మంచి ఎడ్యుకేషన్‌కే కాంబినేషన్ ఏమి ఇప్పుడు రాహు కానీ, మన బుధుడు కానీ మంచి పొజిషన్‌లో ఉన్నాడనుకోండి. రాహు, బుధుడు మంచి పొజిషన్‌లో ఉంటే చాలా తెలివితేటలుంటాయి. చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ అవుతాడు. చాలా ఎడ్యుకేషన్‌లో చాలా పెద్ద సక్సెస్ వస్తుంది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లు అవుతారు. సూర్యుడు, బుధుడు దశమ స్థానంలో ఉంటే, రాహుతో బుధుడు ఉన్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లు అయ్యి ఉన్నారు. ఫారిన్ సక్సెస్ మంచిగా ఉంటుంది. ఫారిన్‌లో బాగా మంచి లైఫ్ లీడ్ చేయడం అవుతుంది. సో, ఇవన్నీ కాంబినేషను మంచి ఎడ్యుకేషన్‌కి కాంబినేషన్ ఇంకొకటేంటంటే సూర్యుడు, గురుడు జాతకంలో ఇద్దరు కలిసి గురుడు అస్తం కాకుండా మంచి ఒక పొజిషన్‌లో ఉంటే ఇది గురు ఆదిత్య యోగం అవుతుంది. గురు ఆదిత్యము హైలీ ఇన్‌ఫ్లూయెన్షియల్ లీడర్ అవుతారు. పొలిటికల్ సక్సెస్ దొరుకుతుంది. ఎడ్యుకేషన్‌లో హైయర్ పొజిషన్ వస్తుంది. బాగా ఎడ్యుకేషన్ హైయర్ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. సో, ఇవన్నీ హైయర్ ఎడ్యుకేషన్‌కి కాంబినేషన్. కుండలిలో బుధుడు అంటే మా ఒక ఎడ్యుకేషన్. బుధుడు అఫ్లిక్ట్ కాకూడదు. బుధుడు బావుంటే, గురుడు బావుంటే, బుధుడు, గురుడు ఇద్దరు ఎడ్యుకేషన్ ప్లానెట్. ఎలా అంటే బుధుడు ఇంటెలిజెన్స్ ఇస్తాడు, బ్రిలియన్స్ ఇస్తాడు. కానీ గురుడు నాలెడ్జ్ ఇస్తాడు, వేద జ్ఞానాన్ని ఇస్తాడు. ఒక ఎన్‌లైట్‌మెంట్ అనేది పవర్ ఉంటుంది. సో, గురుడు, బుధుడు కుండలిలో ఇద్దరు బాగున్నారంటే జనరల్‌గా ఎడ్యుకేషన్స్‌కి ఏ ప్రాబ్లమ్ ఉండవు. గురుడు, బుధుడు ఇద్దరు ఏదైనా రాహుకేతుల వల్ల అఫ్లిక్ట్ అవుతే అక్కడ ఎడ్యుకేషన్స్‌కి ప్రాబ్లమ్స్ అవుతాయి. అలాగే ఫోర్త్ హౌస్, నాలుగో హౌసు, ఫిఫ్త్ హౌసు అండ్ నైన్త్ హౌస్‌లో ఏదైనా గ్రహాలు బాగా ఇబ్బందులు పెడుతూ ఉంటే, అఫ్లిక్ట్ అవుతాయి. అప్పుడు కూడా ప్రాబ్లమ్స్ అవుతాయి. దీనికి తగిన రెమెడీ చెప్పాను. ఆ రెమెడీ చేసుకోండి. అందరికి మంచిదవుతుంది. మంచి ఎడ్యుకేషన్ వస్తుంది. ఇంకా కొన్ని విషయాలతో వస్తాను మళ్ళీ. థాంక్ యూ.